అంతటా ఏబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, అలనాళ్ళు మాటల చేత నన్ను నల్లగొట్టుదురు. 4వ వచనం. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చునుగాక, మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందరా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసేనని తన వలలో నన్ను చిక్కించుకునని మీరు తెలుసుకొనుడి. ఏదో బతకారం జరుగుతుందని నేను మొదలుపెట్టుస్తున్నాను, కానీ సహాయం నిమిత్తం నేను మరలెడుతున్నాను, కానీ న్యాయము దొరకటలేదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. నాలుగు దిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారము పెళ్ళగించెను. తన శత్రులతో ఆయన సైనికులు ఏకంగా కూడి వచ్చిరి, వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, నా గూడారము చుట్టూ దిగిరి. నా బంధువులు నా యుద్ధకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నేను నా పనివాడిని పిలవగా వాడేమీ పలకకుండా ఉన్నాడు, నేను వాని బతిమాలవలసి వచ్చాను. నేను నా కుమారులు నా చావ చిన్నపిల్లలు సహా నన్ను తునీకరించెదరు. నేను లేచుట చూసిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా శరీర మాంసము పోవుట చాలననుకొనక దేవుడు నన్ను తరుముచున్నట్లుగా మీరేలా నన్ను తరుముదురు? న్యాయంతో కోర్చు. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యం నిలవాలని నేను ఎంతో కోరుచున్నాను. నా మటుకు నేను చూచెదను, మరి ఎవరు కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. 23:26 చదవాలన్నా? ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వాని ఎట్లు తరిమెదమా అని తలంచినలా మీరు ఖడ్గమునకు చదవండి. 29 మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగును మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషమునకు శిక్ష నియమించబడను. దేవుడి వాక్యాన్ని దీవించినగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతమైన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. చదువుకునే లేఖన భాగాన్ని ఆశీర్వదించండి. బలహీనం మరుగు చేసుకొని ఈ వచనాల్లో నుండి, ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు ధ్యానించడానికి నీ కృప దయచేయండి. మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తుకు పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. ఈరోజు చాలా పాటలు మనము నేర్చుకోవాలని పాడాము. శ్రమల్లో మరి ఏబు గారికి దేవుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు 3 చూస్తాము. శ్రమల్లో మరి ఏబుకున్నటువంటి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు
ఎలాంటి దూరము, ఎలాంటి దుఃఖము, ఎలాంటి బాధ కలిగించారో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నా అంటే ఒక్కరినొక్కరిని ఆదరించండి అన్నాడు. బాధల్లో బాధ పెట్టమని దేవుడు ఎవరికి చెప్పలేదు. కాబట్టి ఇక్కడ స్నేహితులు బాధల్లో ఉన్నప్పుడు ఏబు స్నేహితులు ఆయన ఏం చేశారు? అధికంగా బాధ పెట్టారు, మాటల చేత ఎక్కువగా బాధ పెట్టారు. అది మొదటి వచనంలో మనం చూస్తాము. అంతటా ఏబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, పలుమార్లు మీరు నన్ను నిందించిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు, నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదకే వచ్చునుగాక. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరం నా మీద మీరు మోపుదురా. అలాగనే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొని మీరు తెలుసుకోండి. బాధల్లో ఉన్న ఏబుకు స్నేహితులు ఇంకా బాధ పెట్టారు, నిందలు మోపారు, ఇబ్బందులు పెట్టారు, అవమానపరిచారు, ఎక్కువగా దూరం అయిపోయారు. 19వ వచనం చూడండి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించేవారు నా మీద తిరగబడి ఉన్నారు. 22వ వచనం. నా శరీర మాంసం పోవుట చాలునను కనుక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను, నేను ముందే బాధల్లో ఉన్నాను, నా శరీరము మాంసం అంతా పోయింది, ఇటువంటి వాడిని మీరు ఎందుకై ఎన్నిసార్లు బాధ పెడుతున్నారు, ఎందుకు ఇంత హింస పెడుతున్నారు? ఇక్కడ దేవుని బాధ ఎక్కువ ఉందా, మనుషుల బాధ ఎక్కువ ఉందా అమ్మా? మనుషుల బాధలే ఎక్కువ పెడతారు మనుషులు చాలా. అందుకే మనుషుని చూసి దేవుడు సంతాపడ్డాడు, నేను ఎందుకు పుట్టించాను అని. ఇంకా ఏబు స్నేహితులందరూ కూడా బాధ పెట్టారు, నిందించారు, అవమానపరిచారు, దుఃఖ పెట్టారు. మీరు వదిలేసేయండి అని అన్నా కూడా ఇడిచిపెట్టకుండా మాటి మాటికి ఆయన బాధ పెడుతూ వచ్చారు. ఈ రోజున మన జీవితంలో కూడా అసలు శ్రమ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, శ్రమ ఎందుకు వచ్చిందో తెలియదు, శ్రమ ఎవరు పెడుతున్నారో కూడా చాలామంది తెలుసుకుంటారా? తెలుసుకోలేరు. ఇప్పుడు స్నేహితులకు తెలియటం లేదు, ఏబు గారికి కూడా తెలియటం లేదు. ఏబు గారు ఏమనుకుంటున్నాడు? దేవుడే పెట్టాడు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు శ్రమ ఎవరు పెడుతున్నారు? ఏబు గారిని సాతాను శ్రమ పెడుతుంది. ఎక్కువగా విశ్వాసులకు ఎక్కువగా సాతాను ఎక్కువగా శ్రమల పాలు చేస్తాడు. ఇక్కడ శ్రమల పాలు చేయటానికి దేవుడు ఏబును ఒక పరీక్షలకు పెట్టాడనమాట. పరీక్ష కోసం శ్రమలు వస్తాయి, తర్వాత సరైన మార్గం నడవకపోయినా కూడా సాతాను ఏం చేస్తాడు? శ్రమల పాలు చేస్తాడు. పేతురు పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ మనం ఆత్మీయ జీవితంలో లేకపోయినా కూడా శ్రమల పాలు అయిపోతాము. అనేకులు సాతాను చేత శ్రమ పడుతూ ఉన్నారని 8వ వచనం మనకు అనిపిస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్దించి సిమ్ములు ఎవరు మింగుదురా అని వెతుకు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి, విశ్వాసం విషయంలో సన్నగిల్లిన వారు కూడా చాలా శ్రమలకు గురైపోతారు. పరీక్షలో ఉన్నవారు కూడా చాలా శ్రమలకు గురైపోతారు. అందుకే శ్రమ ఎక్కడి నుండి వస్తుంది, శ్రమ ఎవడు పెడుతున్నాడు, శ్రమ అనేది మనం గ్రహించుకోలేకపోతే శ్రమల్లో మనం ఏం చేస్తాం? కుంగిపోతాం అన్నమాట. అందుకే కుంగిన ఏడలు ఏమైపోతారు? చేతగాని వారు అవుతారు. అందుకే శ్రమల గురించి పౌలు గారు బాగా తెలుసు అన్నమాట. అది ఆయనకు ఎన్ని శ్రమలు ఉంటాయో తెలుసు, శ్రమలను ఎలా ఎదుర్కోవాలో తెలుసు, శ్రమల తర్వాత ఉండేటువంటి ఘనత ఏందో తెలుసు. కాబట్టి ఆ శ్రమలు ఆయన లెక్క చేయకుండా ఎదుర్కొన్నాడు.
రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమలో ఆ శ్రమలు ఎలాంటివో ఆయనకు బాగుగా తెలుసు. 8వ అధ్యాయము 18వ వచనం. మా ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాడు. ఆయనకి ఎంత శ్రమ అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వచ్చిన శ్రమలు చాలా భయంకరంగా వచ్చాయి. కానీ ఆయనకు దేవుని మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక మా శరీరము పాడైపోతుంది, కుంగిపోతుంది, కుషించిపోతుంది, కానీ మా అంతరంగ పురుషుడు నూతన బలం పొందుతూ ఉన్నాడు. మేము చూసే వాటి మీద మనసు పెట్టలేదు, కనబడే వాటి మీద మనసు పెట్టలేదు, కానీ కనబడినటువంటి వాటి మీద మేము మనసు పెడతా ఉన్నాం. అందుకంటాడు అక్కడ, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. ఆయనకు అదృశ్యమైన ఏంటో తెలుసు, దృశ్యమైన ఏంటో తెలుసు, దేవుని మహిమలో ఏం తీర్చబడుతుందో తెలుసు. కాబట్టి ఆయన శ్రమలు ఎదుర్కోవటంలో ఏమాత్రం వెనుక తిరగకుండా ముందుకు సాగిపోయాడు. అందుకే ఆయన ఎక్కువగా శ్రమపడ్డాను, సువార్థికుని పనిచేశాను, మంచి పోరాటం పోడాను, విశ్వాసాన్ని కాపాడుకున్న నా పరుగు కడముట్టించబడింది. ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే శ్రమలు ఏంటి? ఏబుకు స్నేహితుల ద్వారా వచ్చిన శ్రమలు. తర్వాత ఏబు పోగొట్టుకున్న వాటి వల్ల ఆయనకున్న బాధ ఏంటి అంటే 3 విషయాలు చెప్పే కదా. దేవుని విషయంలో ఆయనకున్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, నీవు నా సమస్తాన్ని తీసేశావు. అక్కడ రాయబడింది 19వ అధ్యాయము 8వ వచనం. నేను దాటలేకుండా ఆయన నా మార్గములను కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి అంటే అంతకుముందు వెలుగును తీసేశావు, నా వెలుగు తీసేశావు, నాకు శ్రమ నువ్వే పెట్టావు. మొదటి మాట మనం గమనిస్తే నా శ్రమకు కారణం అంటే దేవుడే. ఆ శ్రమల్లో నాకున్నవి దేవుడే తీసేశాడు. ఇప్పుడు ఏం తీసేసి అంటున్నాడు? మొదటి అధ్యాయంలో పిల్లలు తీసేశాడు, ఆస్తి తీసేశాడు, తర్వాత పశువులు తీసేశాడు, తర్వాత 3వ అధ్యాయంలో ఆరోగ్యం తీసేశాడు. ఇక్కడ తీసేసినవి చూడండి, మీరు ఒక్కొక్కటికి ధ్యానం చేయండి. నా త్రోవలు చీకటి చేసి ఉన్నాడు. అక్కడ ఏమైపోయింది? ఆయనకు వెలుగు పోయింది. నా జీవితంలో వెలుగు అనేది పోయింది. 2వ మాట, ఆయన నా ఘనతను అంటే నాకున్న ఎంత ఘనపరిచారో నన్ను. నేను మంచి దశలో ఉన్నప్పుడు ప్రజలు నన్ను చూసి 29వ అధ్యాయం చూడండి, ఎంత ఘనత ఉందంటే ఏబుకు చిన్నలు పెద్దలు ఆయన చూసినప్పుడు లేచి నిలబడేవారంట. రాజవీధుల్లోకి వెళ్ళినప్పుడు 6వ వచనం చూడండి, 7వ వచనం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధుల్లో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు ఎవరు నన్ను చూసి దాక్కునిరి, ముసిరివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడటం అని నోటి మీద. అంటే నాకు ఎంత ఘనత ఉందో తెలుసు కదా, నాకెంత వెలుగుందో తెలుసు కదా. నా వెలుగును తీసేశావు, నా ఘనత పోయింది. అవమానమే. ఈ రోజుల్లో ఘనత ఎక్కువ కోరుకుంటారా, అవమానం ఎక్కువ కోరుకుంటారా? అన్ని ఘనత కావాలి.
బాగా చేసావు అనిపించుకోవాలనుకుంటారు. కానీ అవమానాన్ని ఎవరు ప్రేమించరు. ఆయనకు శ్రమలు వచ్చిన తర్వాత చీకటిలోకి వచ్చాడు. ఘనత ఏమైపోయింది? కొట్టేయబడింది. ఇంకా 29 అధ్యాయం అంతా చదివితే ఆయనకి ఎంత ఘనత ఉండేదో ఇప్పుడు ఘనత ఏమైపోయింది? తర్వాత ఏబు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నా మీద ఎప్పుడు తల మీద కిరీటం ఉండేది. కిరీటాలు ఎన్ని ఉన్నాయి? దేవుడు మనకి ఎన్ని కిరీటాలు ఇవ్వబోతున్నాడు? రక్షణ కిరీటం వేరు, అక్షయ కిరీటం వేరు, మహిమ కిరీటం వేరు, వాడబారని కిరీటం వేరు, ఇట్లా జీవ కిరీటం వేరు. ఇలాంటి కిరీటాలు ఉన్నాయి. ఆయనకు బాగున్న దినాల్లో ఒక రాజుకున్నంత ఘనత, అంత కిరీటం తన తల మీద దేవుడు ఉంచాడు. కానీ వెలుగు తీసేశాడు, ఘనతను తీసేశాడు, తర్వాత కిరీటాన్ని కూడా తీసేశాడు. తర్వాత 10వ వచనం, నలుదిశలు ఆయన నన్ను విరగ్గొట్టగా నేను నాశనం అయిపోతాను. నా ఆరోగ్యాన్ని కూడా, నా క్షేమస్థితిని కూడా తీసేశావు. నలుదిశలు నన్ను విరగ్గొట్టేశావు. కుటుంబములే నేను ఒక్కనే బాధపడితే పర్వాలేదులే, నా పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు, ఆస్తి ఉంది, తింటారులే, బతుకుతారా అంటే అది కూడా లేదు. నలుదిశలో నన్ను నీవు విరగ్గొట్టేశావు. అప్పుడు 4 దిక్కులో అన్ని ఇబ్బందులు ఎదురొచ్చాయి అనుకోండి, ఏం చేస్తారండి? ఒక్కడుండి ఏం చేస్తాడు? సావాలనుకుంటాడా, బతకాలనుకుంటాడా? అమ్మా, 4 దిశలు ఇరగొట్టిన తర్వాత ఏమవుతారు? నేను బతకడము ఎందుకు అనుకుంటాను? 4 దిశలు నేను విరగొట్టబడ్డాను. తర్వాత మరొక మాట, ఒకడు చెట్టు పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారము. బయట కనబడే వస్తువులు తీసేసిన తర్వాత నాలో ఒక వెలుగు ఉండేది, నాలో ఒక ఘనత ఉండేది, నాకు ఒక కిరీటం ఉండేది, నాకు హృదయంలో ఒక సంతోషకరమైన ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, చెట్టు ఇరగొట్టినట్టుగా నా నిరీక్షణ కూడా, నాకు నిరీక్షణ కూడా పోయింది. ఇంకా నేను మళ్ళీ బాగవుతానని కూడా అనుకోవటం లేదు. మళ్ళీ నా పిల్లలు వస్తారా, మళ్ళీ నాకు ఆస్తి వస్తుందా అనే నిరీక్షణ నాకేమైపోయింది? దూరం అయిపోయింది. తర్వాత చూడండి 11వ వచనం, ఆయన నా మీద తన కోపం రగులబెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకంగా కూడి వచ్చిరి. తర్వాత వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. నాలో ఉన్నవన్నీ తీసేశాడు, నాలో ఉన్నవన్నీ దూరం చేశాడు, బయట ఉన్నాయి దూరం చేశాడు, లోపల ఉన్నాయి కూడా తీసేశాడు. ఇప్పుడు ఏం భరిస్తున్నాను అంటే అవమానమే భరిస్తున్నాను. చూడండి 14 వచనం నుండి 13 నుండి 24 వచ్చిన వరకు అవమానాన్ని ఎదుర్కొంటున్నాడు. ఏం అవమానం? ఆయన నా సహోదరులను సోదర జనులను నాకు దూరం చేసినాడు. నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి. నా బంధువులు నా వద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీలు జనులు నన్ను అన్యునిగా. అంటే లోపల బయటనే తీసేశాడు, లోపలనే తీసేశాడు. ఇప్పుడు బంధువర్గాన్ని, రక్త సంబంధం, కుటుంబస్తులో తీసేశాడు, స్నేహితులను తీసేశాడు, హృదయంలో ఉన్నటువంటి సంతోషం, వెలుగు, ఆనందం అవన్నీ కూడా పోయాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా బంధువర్గం కూడా పోయింది. ఎవరు బంధువులు లేకపోతే ఏం చేస్తారమ్మా? దేవుని నమ్ముకుంటావా? దేవునిలో ఉంటావా? నీకు దిక్కే లేదనుకోండి, ఏం చేస్తావు? ఉంటావా? ఉంటారా? దేవుళ్ళు ఉండగలరా?
ఏ దిక్కు నీకు సహాయం లేదు, ఏ దిక్కు నుండి వచ్చే ఆలోచనే లేదు. బంధువుల దూరం అయిపోయారు, ఇంటి పనివారు దూరం అయిపోయారు, సోదరులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, ఎవ్వరు దగ్గర లేరు. ఆ బాధల్లో తన శరీరాన్ని చూసుకుంటే శరీరం కూడా ఏమైపోయింది, సహకరించడం. 20 వచనం, నా ఎముకలు నా శరీరంతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతములో అస్థి చర్మము మాత్రం నాకు బాగా ఎండిపోయి చచ్చిపోయారనుకోండి, వారి నోరు ఎలా ఉంటుంది, వారి కాళ్ళు ఎలా ఉంటాయి, వారి ముఖం ఎలా ఉంటుంది, చూడటానికి ఒకరికి ప్రజలకు భయం వచ్చేస్తుంది. ఆయన చూసుకుంటేనే ఒక విధమైన బాధ కలుగుతుంది. అటువంటి స్థితికి వెళ్ళిపోయింది శరీరం. అటువంటి స్థితిలో ఏబు గారు ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న స్నేహితులు బాధ పెట్టారు, అవమానపరిచారు, దూరం అయిపోయారు. కుటుంబస్తులు, అన్యులు, పనిచేసే వారితో సహా అందరూ దూరం అయిపోయారు. ఏబు 3 విషయాలు నేను చెప్పాను. ఏబు గారు దేవుని పట్ల 3 విషయాలు. ఒకటేంటంటే, దేవుడే నన్ను శ్రమ పెట్టాడు, దేవుడే నాలోనే తీసేశాడు, ఆయన దేవుడే నాకు ఆధారం. అది 25వ వచనం మనకు అనుకుంటాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూసిదను, నా మటుకు నేను చూసిదను, మరి ఎవరునూ నాకు కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంద్రియములు కృషించుచున్నవి, జరిగిన దాని కారణం నాలోనే ఉన్నదనుకొని మేము వారిని ఎట్లు తరమెదమా అని తలంచిడరా, మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమించబడను. స్నేహితులతో మాట్లాడుతున్నాడు, నాకు ఇంకా దేవుడే, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడు, నా మటుకు నేను కన్నులారా చూస్తాను. ఇప్పుడు ఇందులో విమోచన అనే మాట మనం ధ్యానం చేస్తే, పాత నిబంధన కాలంలో ఉన్న విమోచన, యేసుక్రీస్తు ద్వారా వచ్చిన విమోచన, విమోచించబడిన వారు దేవుని ఎలా చూస్తారు, విమోచించబడిన దేవునితో ఎలా కాపురం చేస్తారు అనేది మనము విమోచన గురించి ధ్యానం చేయాలి. విమోచన అంటే అందరూ ఏమనుకుంటారు, విమోచన అంటే ఏంటమ్మా? మీరు నా వైపు చూడండి. విమోచన అంటే ఏంటి? పాత నిబంధన కాలంలో విమోచన అంటే ఏంటి? కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవడైనా ఒకరు సహాయం చేసేవాడు వస్తాడేమో, ఆదుకునేవాడు వస్తాడేమో, రక్షించేవాడు నా బంధువుడు ఎవడన్నా వస్తాడేమో అని కనిపెట్టాడే విమోచన అనమాట. ఇప్పుడు ఆ ఏబుకు ఆ విమోచన లేదు. అది నేను మీకు వాక్యాలు చూపిస్తాను. లేవియకాండము 25వ అధ్యాయము 25వ వచనం చదవండి. లేవియకాండము 25వ అధ్యాయము 25-23 ఉంటుంది చూడండి. త్వరగా చదవాలి, సమయం ఎంత ఉంది, బైబిల్ తీసుకోండి, చదవండి. లేవియకాండము 25వ అధ్యాయము 25వ వచనం. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుటకు కావలసిన సొమ్ము సంపాదించినడలా దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరం లెక్కించి ఎవరికి దాన్ని అమ్మినో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్యము పొందును. ఇప్పుడు పూర్తిగా ఒక వ్యక్తి అమ్మడిపోయిన తర్వాత బంధువుడు ఎవడన్నా వచ్చి విడిపించాలి. అందుకే విధవరాలుగా ఉన్నప్పుడు రూతు విషయంలో కదే బంధువుడు ఎవడన్నా ఉంటే
ఆ విధవరాలి స్థితి నుండి విడిపిస్తాడు. బంధువుడే కావాలని రూతు గ్రంథం 1:4 ఉంటుంది అన్నమాట. 4 కాదు 3వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఇశ్రాయేలు బాధల్లో ఉన్నప్పుడు దేవుడే వారిని విమోచించి దర్శించాడు, వారికి ఆహారం ఇచ్చాడు, కష్టకాలములో సహాయకుడిగా వచ్చాడని 1:4 ఉంటుంది. ఆదికాండం 48వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు కరువు కాలంలో ఆ కరువు నుండి విమోచించడానికి యేషేబు ఆహార ధాన్యాలు ఇచ్చి ఆ కరువు నుండి వారిని ఏం చేశాడు, విమోచించి బంధువు కాబట్టి వాళ్ళకు సమృద్ధి ధాన్యాన్ని ఇచ్చి కరువు నుండి ఏం చేశాడు, విడిపిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి దాస్యం నుండి మోషేను పంపించి అక్కడ నుండి బయటికి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. ఇలాగ అనేక రీతుల్లో పాత నిబంధన కాలంలో విమోచన గురించి చాలా విషయాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఏబుకున్న విమోచన ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు. అంటే ఆయన ఆత్మ సంబంధమైన అక్కడికి అన్ని బాధలు భరించిన తర్వాత ఆయన ఏంటంటే ఆత్మ సంబంధంగా ఆలోచించాడు. ఆలోచించి ఇవన్నీ పోయినా సరే నేను నమ్మిన దేవుడు విమోచకుడు, ఆయన భూమి మీద నిలుస్తాడు, ఆయన నేను చూస్తాను, నా శరీరం చీకిపోతుంది కానీ ఆయన ఎలా ఉంటాడో అలానే చూస్తాను అన్నంత విమోచన, అన్నంత నిరీక్షణ ఆయనకు వచ్చేసింది. అంత గొప్ప నిరీక్షణ వచ్చింది చెప్పండి. ఇప్పుడు సాతాను గురించి ఆయనకు తెలియటం లేదు, సాతాను గురించి మాట్లాడటం లేదు. అన్నిటికీ కారణం దేవుడే. ఈ దేవుడే చేస్తున్నాడు, దేవుడే బాధపడుతున్నాడు, దేవుడే తీసేశాడు, దేవుడే ఇస్తాడు, నేను చనిపోయిన దేవుడే అన్నంతగా దేవుని మీద అంత ఆధారపడ్డ వ్యక్తి యోబు అన్నమాట. నేను మన ఒక వాక్యం ధ్యానం చేస్తా ఉన్నాను. ఏంటి అంటే, దావీదు అన్ని పాపాలు చేశాడు, అంత ఇష్టడు ఎందుకు అయ్యాడండి దేవుడికి అనే విషయాన్ని ధ్యానం చేస్తే, దావీదు కీర్తన గ్రంథంలో 3 విషయాలు మనకు అర్థమైంది. 86వ కీర్తనలో ఏముందంటే, ఏమన్నాడంటే, నా మనసు నీ వైపు ఎత్తుకుంటున్నాను. మరొక కీర్తనలో ఏముందంటే, నా ఆత్మను నీ వైపు ఎత్తుతున్నాను. ఇంకొక వచనంలో ఏముందంటే, నా ప్రాణము నీ వైపు ఎత్తుకొని ఉన్నాను. అంటే ఆయన మొత్తం ఎవరి మీద పెట్టాడు, దేవుని మీదనే పెట్టుకున్నాడు. 4వ వచనం చూడండి, 86:4. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము. అంటే దేవుడు ఎందుకు అంత ఇష్టడయ్యాడంటే, తన ప్రాణమంతా ఎవరి మీద పెట్టాడు. మనము మనుషుల మీద కాదు, ధనం మీద కాదు, లోకం మీద కాదు పెట్టాల్సింది. ఈ రోజుల్లో ఎక్కువగా దేని మీద పెడతారండి, పని ఉంటే చాలు, ఎవరైనా చుట్టం వచ్చే చాలు, మనసు అంతా ఎక్కడికి పోద్ది. ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి అనుకోండి, బట్టలు ఉతికే ఉండే, ఇల్లు కట్టుకునే ఉండదు, అంట్లు కడుక్కునేవంటే బైబిల్ మీద పోద్దా, పనుల మీదకి పోద్దా మనసు అమ్మా. బాగా అన్నం కూరలు వండుకున్నాం అనుకోండి, కొంచెం తిందామని అనుకుంటామా, ప్రార్థన చేసి తిందాం అనుకుంటామా, మనసు దేని మీదకి పోద్ది, అన్నం మీదకి వెళ్ళిపోద్ది. శరీరం మీదకే మనసు వెళ్ళిపోద్ది కానీ దేవుని మీదకి మనసు పోదంట. దావీదు జీవితంలో యోబు లాంటి వాడు ఒక్కడు లేడు, దావీదు లాంటి నాకు ఇష్టానుసారమైన మనుషులను చెప్పడానికి కారణం ఏంటంటే, వారు అన్నీ పోయినా సరే వారి మనసు ఎవరి మీద ఉంది, దేవుని మీద ఉంది. ఇంకొక మాట తీసుకోండి, 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, కృపావార్తను నాకు వినిపించుము. అక్కడ నా ప్రాణం నీ వైపు ఎత్తి ఉన్నాను, నా మనసు అంతా ఎక్కడుంది,
నీ వైపే ఉంది. మన మనసు ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మాటలు నీ మనసులో ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు అంటే ఎంత కాపుదల ఉంటుందంటే ఎంత భద్రత ఉంటుంది. సామెతల గ్రంథంలో ఉంటుంది 7వ అధ్యాయంలో. నా మాటలు నా ఆజ్ఞలు నువ్వు మనసులో పెట్టుకుంటే నిన్ను నేను కనుపాప వలె కాపాడుతాను అంటాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. 7వ అధ్యాయము, నా కుమారుడా నా మాటలు నీ మనసున ఉంచుకొనము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనము. నా ఆజ్ఞలు నువ్వు మనసున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశం కాపాడు, నీవు బ్రతుకుతావు. ఈరోజు రాత్రులలో ప్రతి ఒక్కరి మనసు తిండి మీద మనసు, బట్టల మీద మనసు, ఇంటి మీద మనసు. కొందరికైతే రాత్రి మగలు అనుమానమే మనసు. దయ్యాల్లాగా పీడిస్తూ ఉంటారు. కుటుంబాల్లో వాళ్ళు సమాధానం ఉంటే వేరే వారిని కూడా చెడిపోయిన దుష్ట మనసుతో ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. ఎన్ని కుటుంబాల్లో అలాంటి శోధనకు గురైపోతున్నారో మనసు సరిలేక. దావీదు జీవితంలో అంతమంది పిల్లలు ఉన్నారు, 6 మంది భార్యలు ఉన్నారు, అంతమంది సైన్యం ఉంది, అంత ధనం ఉంది, అధికారం ఉంది, అన్ని విస్తారమైన ఇది లేదంటూ లేదు. కానీ మనిషి ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది? దావీదుకి ఎలా ఉందో అదే విధంగా యోబు గారికి కూడా తన మనసు అక్కడే ఉంది. కొంచెం శరీరం సహకరించక మనసు అంతా శరీరం మీదనే ఉంటుంది. తల్ల కొంచెం నొప్పి వచ్చింది అనుకోండి, ఏముందో తలలో అని అదే మనసు వస్తుంది కదా. కొంచెం కడుపు నొప్పి వస్తే కడుపులో ఏమన్నా ఉందేమో అని మనసు వస్తుంది. ఇంకొక మాట మనం గమనిస్తే ఆయన మనసు ఎలాంటిదంటే 25వ కీర్తన 1వ వచనం, యెహోవా నీ దిక్కును చూసి నా ఆత్మను నేను నీ వైపే నా ఆత్మను పెట్టా, నీ వైపే నా ప్రాణం పెట్టా, నీ వైపే నా మనసు పెట్టా. అటువంటి వాడు దేవునికి ఇష్టడవుతాడా కాదు చెప్పండి? ఆత్మ ఆయన వైపే పెట్టాడు, మనసు ఆయన వైపే పెట్టాడు, ప్రాణం ఆయన వైపే పెట్టాడు. ఇంకా ఆయన ఏముంది భూమి మీద? ఒట్టి మట్టి ఘట్టం తప్ప ఇంకేమీ లేదు. మనకంత ఆస్తి, అంత బాధ్యత, అంత సైన్యం, అంత దేశ భారం ఉంటే మన మనసు అంతా అక్కడేం జరుగుతుందో ఇక్కడేం జరుగుతుందో ఉంటుంది తప్ప అన్ని భారమైన బాధ్యతలు కలిగిన వాడు దేవుని ఎట్లా పెట్టాడు? మనసు ఎట్లా పెట్టాడు? ఆ ప్రాణం ఎట్లా పెట్టాడు? తన ఆత్మను. అందుకే దావీదు దేవునికి ఏమయ్యాడు? ఇష్టానుసారమైన దేవుని మీద మనం మనసు లేకుండా బ్రతికితే మనం దేవునికి ఇష్టము కాలేము ఎప్పుడు కూడా. దావీదుకు పిల్లలు చనిపోయారు, వాళ్ళు ఉంటే బాగుండదు, నా కొడుకు పలానోడు ఇలాంటి వాడు, నా కూతురు అలాంటిది, వాళ్ళ మీద మనసు పెట్టి ఏడ్చాడమ్మా. ఈరోజైతే నెలలు ఏడుస్తారు ఎవరైనా ఇంట్లో చేస్తే. యేసుప్రభు శిలువలో చచ్చిపోయాడంటే ఎన్ని రోజులు ఏడుస్తారు? ఎన్ని రోజులు ఏడుస్తున్నారు? ఎంత ఏడుస్తున్నారు? ఏ దోషం లేకుండా, ఏ పాపం లేకుండా నీ కొరకే చనిపోతే, దేవాది దేవుడిగా ఈ లోకానికి పుట్టడంలో కాల్చడం, బతకడంలో కాదు, చనిపోవడంలో కాదు, అంత అద్భుతమైన సావు నీ కోసం చనిపోతే, మన కోసం చనిపోతే ఎంతమంది ఏడుస్తారు? రాత్రి మగలు తాగి చచ్చిపోయినా వాని కోసం సంవత్సరానికి ఒకసారి మళ్ళీ ఏడుస్తారు కాదా? దేవుని కోసం మనం ఎంత మనసు పెట్టాలి చెప్పండి? ప్రార్థన జీవితం ఎంత పెట్టి ఏడుస్తున్నాడో యోబు గారి జీవితం మనకు అర్థమవుతా ఉంది. ఒకసారి మనము యోబు గ్రంథము 19వ అధ్యాయము దేవుని వైపున ఎలాంటి ప్రార్థనలు చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ విరామము లేకుండా ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాడో యోబు గ్రంథం మనకు అర్థమవుతుంది. 7వ వచనం, నా మీద బలాత్కారం జరుగుతున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తం నేను మరలిస్తున్నాను కానీ నాకు న్యాయము ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి ప్రభువా నాకు సాయం చేయి, తెలియచేయన్నా తెలియటం లేదు, చెప్పటం లేదు దేవుడు.
చెప్పకపోయినా దేవుని కోసమే, చంపినా దేవుని కోసమే, బ్రతికినా దేవుని కోసం. అలాంటి మనుషులు దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారా? అందుకే యోబు భూలోకములు అటువంటి వాడు ఒక్కడు లేడని సాక్ష్యం ఇచ్చాడు. నేను చెప్పాను కదా, విమోచన అంటే పాత నిబంధన కాలంలో ఎవరైనా విడిపిస్తారు, కరువులో ఉంటే విడిపిస్తారు, బాధల్లో ఉంటే విడిపిస్తారు, రోగంలో ఉంటే సహకరిస్తారు, తెగుల్లో ఉంటే సాయం చేస్తారు. అవి యొక్క విమోచన. కానీ యేసుక్రీస్తు వలన మనకి విమోచన ఏంటంటే పాపం వలన మనల్ని విమోచించి నీతికి దాసులుగా చేశారని రోమపత్రిక 3:24 ఉంటుంది. ధర్మశాస్త్రం నుండి మనం విడిపించనని గల్తీ పత్రిక 3:13 నుంచి ఉంటుంది. అంధకార సంబంధం అధికారుని మనం విడిపించను అని కొలస్సీ పత్రిక 1:13 ఉంటుంది. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1:4 అక్కడ ఒక విమోచన కనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత కాలం దుష్టకాలములో నుండి మనను పాపం నుండి విడిపించడం, ధర్మశాస్త్రం నుండి విడిపించడం, దుష్టకాలం నుండి విడిపించడం, భక్తుల చేతులను విడిపించడం, ఎంత విమోచన! దుష్ట క్రియల నుండి విడిపించడం తీతు పత్రిక 2:12 ఉంటుంది, 14 వచనంలో. తర్వాత ఎబ్రీ పత్రిక 2:14 ఏముందనంటే మరణ బంధం నుండి మనల్ని విమోచన, మరణ భయము మనల్ని దాసులుగా చేసింది, దాని నుండి విమోచన. ఉగ్రత నుండి మనల్ని విమోచన, దేహము నుండి మనల్ని విమోచన, లోకం నుండి మనల్ని విమోచించడం. ఇన్ని విధాలుగా విమోచన కార్యం దేవుడు మనం చేశాడు యేసుప్రభు లోకానికి వచ్చిన ద్వారా. యోబు అందుకన్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడు, ఆయన నేను కన్నులారా ఎలా చూస్తాము? కీర్తన గ్రంథము 16వ కీర్తన 10వ వచనం. అదే దావీదులో ఉన్నటువంటి గురి యోబులో ఉంది, యోబులో ఉన్నటువంటి గురి దావీదులో ఉంది. ఎందుకనగా నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు, జీవమార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలవు, నీ కుడి చేతిలో నిత్యము. యోబు గారు దావీదు గారు కూడా అది రాజైన దావీదు గారు కూడా, నా దేహము, నా బంధువు, నా లోకం అంతా పోయిన తర్వాత నీ సన్నిధిలో ఉంటాను, నేను చూస్తా. మనం ఈరోజు దేవుని చూస్తామన్న బ్రతికి, అందుకని ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. కొందరికి ఆశ ఉంటుంది కానీ తృప్తి ఉండదు. ఆశ, కొందరికి ఆశ ఉంటుంది, వారికి తృప్తి ఉండదు, వారి ఆశ తీర్చబడదు. ఎవరమ్మ వాళ్ళు చెప్పండి, చెప్తారా? తనవారు దేవుని చూస్తారు, యెషయా గ్రంథంలో ఉంటుంది. తర్వాత విమోచించిన వారు క్రీస్తు రాకడలో మరి లాభాలు పొందుకుంటారు. తిమోతి పత్రిక రాయబడింది 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెమంతకు ప్రయోజనం కానీ దైవభక్తి విషయము రాబోయేది జీవ విషయంలోను రాబోయే జీవము అంటే రాబోయే జీవములో కూడా వాగ్దానంతో కూడిన గొప్పది. తర్వాత విమోచించిన వాడి తర్వాత దేవునితోనే కాపురం అనే ప్రకటన 21వ అధ్యాయంలో ఉంటుంది, 22వ అధ్యాయం ఉంటుంది. విమోచించబడిన వారు ఆయనతో కూడా కాపురం చేస్తారు. ఇక వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, రోగాలు ఉండవు. ఇన్ని విధాలుగా మనం విమోచించి, అందుకే ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన్ని కన్నులారా చూస్తాను, నా శరీరం మారుతుంది, నా చూపు మారుతుంది. అసలు ఇంకా నేను ఆయనే చూస్తాను, నా వాళ్ళని చూడలేము, కానీ నా మటుకు నేనే ఆయనతో చూస్తాను. నా కుటుంబం కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అంత నిరీక్షణ ఆయన మీదకి వచ్చేసింది అనమాట. అందుకే ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. ఇంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకు
ఆయన తిరిగి లేచడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు అనుగ్రహింపచేశాడు. యోబు జీవితంలో అంత గొప్ప నిరీక్షణ దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. బంధువులు ఒక పక్క వ్యతిరేకం, సాతాను ఒక పక్క వ్యతిరేకం, కుటుంబస్తులు ఒక పక్క వ్యతిరేకం, దేహం ఒక పక్క సహకరించడం లేదు. అన్ని పరిస్థితులు విడిచిన తర్వాత కూడా ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? నా విమోచకుడు సజీవుడైన దేవుడు ఆయన భూమి మీద నిలుస్తాడు. ఆయన నేను కన్నులారా చూస్తాను. ఎన్ని శ్రమలున్నా కష్టాలున్నా దేవుని కోసం కనిపెట్టుకున్న వారు ఎన్నడూ సిగ్గునొందరు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇంతకంటే రెండంతలు దీవెనలు ఉంటాయి అనేది మనం గ్రహించి, కాబట్టి మనము వేటిని సంతోషంగా అంగీకరించాలి? చెప్పండి, వేటిని అంగీకరించాలి? శ్రమలను సంతోషంగా అంగీకరించాలి. అందరు సంతోషం కోరుకోకూడదు. ఏం కోరుకోవాలి? మీకు ఒక్కొక్క వచ్చినగా నేను చదువుతాను, లేదా మీరు చదవండి. ఆదికాండం 50వ అధ్యాయము 20 వచనం చూడండి. 20 వచనం, మీరు నా కీడు చేయ ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుని స్తోత్రంగా. మీరు నాకు కీడు చేశారు, కానీ నేను కీడు అనుకోలేదు. అది నన్ను నమ్మేశారు, అయినా నేను కీడు అనుకోలేదు. నేను అందరినీ విడిచిపెట్టాను, అయినా కీడు అనుకోలేదు. నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాను. వెళ్ళుట ద్వారా అక్కడ ఏం చేశాను? మీకు ధాన్యాన్ని సిద్ధపరిచాను. దేవుని స్తోత్రం కలుగాక. మనమైతే ఏమనుకుంటాం? చిన్న కీడు జరిగితే నాకు వాళ్ళు కీడు చేశారు, వీళ్ళు కీడు చేశారు అనుకుంటాను. కానీ యోసేపు ఏమంటున్నాడు? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ అవి నాకు మేలు కలిగించారు. లోకంలో మనకు కీడు చేసేవాళ్ళు ఉండనే ఉంటారు. లోకంలో కీడు ఉంటుందని దేవుడే చెప్పాడా లేదా? లోకంలో నువ్వు రేపు బతకాలనుకున్నావు అనుకోండి, తప్పకుండా కీడు ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనం ఉంటుంది. ఏ దినము కీడు ఆ దినమే, ఏ దినము సంగతి ఆ దినం విచారించుకుంటుంది. ఏనాటి కీడు ఆనాటికే చాలు. ప్రతిరోజు కీడు తప్ప భూమి మీద ఏమీ లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినమున దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి భూమి మీద కీడు తప్పే ఉండదు. జంతు కీడు చేస్తుంది, దోమ కీడు చేస్తుంది, పాము కీడు చేస్తుంది, జంతు కీడు చేస్తుంది, మనుషులు కీడు చేస్తారు, ఇంట్లో వాళ్ళు కీడు చేస్తారు. కానీ పరలోకంలో ఎవరు కీడు చేసేవారు ఉంటారు. అందుకే ఏనాడు కీడు ఆనాడు. ఎండొచ్చినా అది అనారోగ్య పాలు చేస్తుంది, వర్షం వచ్చినా, నీరు మారినా, ఏది మారినా కీడు జరుగుతుంది. కానీ పరలోకంలో కీడు అనేదే లేదు. కాబట్టి కీడు చూడకుండా అందుకే నరులు కొనిపోబడుతున్నారు. అంటే భూమి మీద కీడు ఎక్కువ ఉంది. ఆ కీడును సహించాలి అని దేవుడు చెప్తున్నాడు. కీడును సహించి మేలు చేయండి, మీరు రెండంతల ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. అంతా అలాగనే 45వ అధ్యాయము ఆదికాండం 3వ వచనం చూడండి. 45వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బతికి ఉండని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయారు. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులు చెప్పినప్పుడు వారు అంత దగ్గరకు వచ్చారు. అప్పుడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన నీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, ఇది మీకు సంతాపము పుట్టిపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను అమ్మేశారు. ఇది మేలు కోసమే జరిగింది. కొట్టి గుంతలేశారు, మేలు కోసం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ ఐగుప్తుకు అమ్మేశారు, ఇది మేలు కోసం జరిగింది. మనం అనుకుంటామా? దేవుని నమ్ముకుంటే
మా ఇంట్లో గేదె చచ్చిపోయింది, చర్చికి రాను. కాలు ఇరిగిందనుకోండి, చర్చికి రాను. ఇంట్లో ఆపరేషన్లు జరిగాయి అనుకోండి, దేవుని మందిరానికి పోతే మాకు నష్టం జరుగుతుందండి అని చర్చి ఏం చేస్తారు, మానుకొని అంతరాల వైపు వెళ్తారు. అంతమంది అలా జరుగుతున్నాయి, ఎంతోమంది ఎరికిపోయారు. ఒక ఆమె 3 సార్లు కూడికలు పెట్టించింది వాళ్ళ ఇంటి దగ్గర. ఒకరోజు వెళ్తుంటే పుట్ట చుట్టూ తిరుగుతుంది, చెట్టు చుట్టూ తిరుగుతుంది. ఏమైందమ్మా అంటే, దేవుడు నాకేమీ చేశాడు, అంత నష్టం అని అనుకుంటారు. కానీ దేవుడు ఎన్నో మేలు చేసే దేవుడని మనం గ్రహించాలి. ఇంకొక మాట మనం గమనించినట్లయితే, 76వ కీర్తన 10వ వచనం చదవండి. 76వ కీర్తన 10వ వచనం. చదవమ్మా. నరుల ఆగ్రహం నిన్ను, నరుల ఆగ్రహం అంటే షద్రాకు, మేషకు, అబేద్నెగోలను ఆ ఫరో రాజు, ఆ నెబుకద్నెజరు రాజు ఎంత కోపం వచ్చింది. 7 అంతలు అగ్ని చేసి, అగ్నిలో వేశాడు. మేలు చేశాడా, కీడు చేశాడు దేవుడు? మనమైతే ఏమనుకోండి, ఇంత అగ్ని చేశాడు వాడు, వాడి కోపం వచ్చేటప్పుడన్నా దేవుడు వాడి హృదయాన్ని మార్చలేదు, ఈ అగ్నిలోకి వెళ్ళాలి అనుకోమా? అంత కోపములకు కూడా దేవుడు మహిమపరచబడ్డాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు లాంటి దేవుడు ఎవడు లేడని ఘనత పొందారు. మనకు కీడు జరిగినా దాంట్లో ఏముంది, మనకు మేలుందని తెలుసుకోవాలి. ఏబుకు అంతా ఉన్నా కూడా ఆయనకు మేలుందని గ్రహించాడు. నా విమోచకుడు సజీవుడు. వీళ్ళంతా ఎన్ని విధాలుగా మారిపోయినా సరే నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఈరోజు మనకు అలాంటి విశ్వాసం ఉండాలి. అవునా కాదమ్మా? మీరు ఇంకా సమయాన్ని చూసుకుంటుంటారు అంటే దాటిపోయింది అప్పుడే. సమయం కూడా అవసరమే, వాక్యం కూడా అవసరమే, విశ్వాసం అవసరమే, భక్తి కూడా అవసరమే. కాబట్టి ఏబు తన జీవితంలో ఉన్నటువంటి బాధల్లో స్నేహితులు ఎలాంటి వారో చెప్పారు, బంధువర్గం ఎలాంటిదో చెప్పారు, తనలో ఎంత నష్టపోయాడో చెప్పాడు. తర్వాత దేవునికి ఎంత మొరపెట్టినా ఉత్తరం వేయలేదని చెప్పాడు. తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, నా విమోచకుడు. దేవుని ఎంత కనపరుస్తున్నాడు. అటువంటి కుంగిదెలలో, అటువంటి నష్టంలో, అటువంటి బాధలో, అటువంటి కష్టాల్లో ఉన్నా కూడా దేవుణ్ణి నా విమోచకుడు సజీవుడు గణపరుస్తున్నాడు తప్ప అవమానం తీసుకురావటం లేదు. ఈరోజు చాలామంది భార్యలాగా, భార్యలాగా దేవుని దూషించి మరణం కమ్మని వాళ్ళు ఉన్నారు, దేవుని దూషించి దూరంగా వెళ్ళిపోయే సౌలు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే అంతవరకు సహించేవాడు ధన్యుడు, వాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. అందుకే ఏబు అంతవరకు సహించుకుంటూ వెళ్ళాడు. తన స్నేహితులకు కాదు, ఏబే భూమి మీద అందరికంటే గొప్పవాడు. కానీ ఆ తర్వాత ఏబు 2 అంతలు పొందుకుంటాడు. స్నేహితులు ముందు ఎంత ఉన్నారో తర్వాత కూడా అంతే ఉంటారు. వాళ్ళు అంతే ఉన్నారు, అప్పుడంతే ఉన్నారు. ఏబు బాగుపడినది కూడా అంతే ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా పెరగటం కానీ తరగటం కానీ వాళ్ళ బతుకు అంతే ఉండిపోయింది. ఎప్పుడైనా మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని విషయం అంత ఆసక్తి కలిగి, భక్తి కలిగి జీవిస్తే, అందుకే ముందుకు తీసుకుని వెళ్ళేవాడు ఆయనే. ఇప్పుడు అన్నలు ఏమైపోయారు? యోసేపు ఎంత గొప్ప సంగతికి వెళ్ళాడు, ఉన్న ఆస్తి అయిపోయింది, తర్వాత అడుక్కోవటానికి వెళ్ళారు. కీడు చేసిన వాళ్ళు ఏమైపోయారు? కీడు చేసిన వాడి దగ్గరికి అడుక్కోవటానికి వెళ్ళారు. కీడుని సహించిన వాడు ఏ స్థితికి వెళ్ళాడు? అన్నలను ప్రేమిస్తున్నాడు, కీడును సహిస్తున్నాడు, వాళ్ళ ప్రేమ చూపిస్తున్నాడు, మీరు చేసింది మేలని చెప్తున్నాడు. కీడు చేసే వాళ్ళకు ముఖం ఎత్తటం లేదు ఆయన దగ్గరికి వెళ్ళటానికి. కాబట్టి మన జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకొని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ఏనాడు లోటు చేయడు. అటువంటి దేవుని నమ్మాము. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు. అందుకే క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీర్చును. ఆయన
మీరు సహించినంతకంటే ఎక్కువగా శోధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కానే కాదు. కాబట్టి అటువంటి దేవుణ్ణి పౌలు గారు అన్నాడు, ఆయన మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావన్నాడు. కాబట్టి తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఎవరే కీడు చేసినా, ఎవరే బాధ పెట్టినా అది మనసులోకి తీసుకోకుండా ఇది నా మేలు కోసమే, నా మంచి కోసమే దేవుడు జరిగిస్తున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి కీడును అనుభవించి మేలు చేస్తూ వెళ్ళాడు. కుడిపార్శ్వమున తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడై ఆయన రాజదండము రాజ్యము శాశ్వతంగా ఉంటుందని దేవుడు ప్రమాణం చేశాడు. చిన్న ప్రార్థన చేసుకో. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మేలు చేసి కీడును భరించాడు. అందుకే మేలు చేసి కీడు అనుభవించుట మంచిది. మేలు చేత కీడును జయించండి అని రోమపత్రిక 12వ అధ్యాయం 18, 19 వచ్చిన రాయబడ్డది. మేలు చేత కీడును జయించిన వాడు యేసుక్రీస్తు. అందుకే మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాను. కాబట్టి దూషణకు ప్రతి దూషణ ఎవరితో చేయకూడదు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి, కానీ దీవెనలు ఇవ్వాలి అని దేవుని వాక్యం చెప్తుంది. పరలోక రాజ్యంలో యుగయుగములు ఉండేటువంటి స్థానం దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏబుకు అది ఉంది. అయినా పర్వాలేదు, నా దేవుడు విమోచకుడు, సజీవుడు, నిరంతరం నిలిచే దేవుడు అని నమ్మాడు. తల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. నిన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి. అందరూ కూడా కలిసి జీవించి ప్రార్థన చేద్దాం. కలిసి ఏకీవించి ప్రార్థన చేద్దాం. త్వరగా చేయాలి, సమయం ఎంత ఉంది. మౌత్ తీసుకోండి. కనపరచడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. వారక్రమంలో నా ప్రభ, బుధవారం బైబిల్ స్టడీలో నా ప్రభ నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తున్నంటే కేవలం అది నీ కృపే నా ప్రభ. దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు నా ప్రభ. మాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్న దేవుడు నా తండ్రి. వాక్యం ద్వారా నా ప్రభ నీ దాసుని పక్షాన్ని నిలబెట్టుకున్న ప్రభ. ఏబు గ్రంథము 19వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చివరి వరకు నా ప్రభ ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఏబు జీవితంలో నా ప్రభ ఎన్నో నా ప్రభ జరిగినప్పటికీ నా ప్రభ తన విశ్వాసాన్ని కోల్పోకుండా నా ప్రభ నిరీక్షణ కలిగి జీవించాడు నా తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రము నా ప్రభ. యోబులాగా పత్రిచ్చాడు నా ప్రభ. ఎన్నాళ్ళు నా ప్రభ మమ్మల్ని వాదించెదరో, ఎన్నాళ్ళు మాటల చేత నలగొట్టెదరని నా ప్రభ ఎంతగానో నా ప్రభ స్నేహితులు నా ప్రభ బాధ పెడుతూ నా ప్రభ గాయపరుస్తూ నాయన కుటుంబం దూరం అయ్యి నా ప్రభ తన కొన్నివన్నీ నా ప్రభ ఆయన ఆస్తి అంతను కోల్పోయి నా తండ్రి. మరి అదేవిధంగా నా తండ్రి బంధువులు స్నేహితులు నా ప్రభ నాయన అందరూ దూరం అయినప్పటికీ నా ప్రభ తనే మాత్రం నా ప్రభ నా దేవుడు నా ప్రభ నాకు నా ప్రభ నాది నా విమోచకుడు సజీవుడని నా ప్రభ నాయన మాటను సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. నీకే వందనాలు నాయన, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నా తండ్రి. నా ప్రభ గొప్ప దేవుడైన మా యేసయ్య తన సర్వాన్ని కోల్పోయినప్పటికీ తన పరిశుద్ధతని యథార్థతను మాత్రం శ్వాసాన్ని మాత్రం కోల్పోలేకుండా నా తండ్రి నీలో నా ప్రభ స్థిరంగా నిలిచి ఉన్నాడు నా తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నా తండ్రి. నా ప్రభ నా చనిపోయినప్పుడు నా ప్రభ నా దేవుని చూస్తాను కనులారా అని నీకు నిరీక్షణ కలిగి జీవించాడు అయ్యా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. తన స్నేహితులకి నా ప్రభ నా శ్వాస అసహ్యమైందని నా ప్రభ నేను ప్రేమించిన వారే నా మీద తిరగబడ్డారు, ఎంతగానో తిరగబడి చేశారు. అప్పటికీ నా ప్రభ ఎంతగానో సహించుకొని ఉన్నాడు. తన మనసును నాయన తన ప్రాణమును తన ఊపిన ప్రభ తన ఆత్మను నీ వైపు తిప్పుకున్నాడయ్యా దావీదు గారు ఏబు నా తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. మా మనసు కూడా నా ప్రభ ప్రాణమును మా ఆత్మను కూడా నా ప్రభ నీ వైపు తిప్పుకొని నా ప్రభ మా జీవితాలు కొనసాగించుటకు సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నా తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొంచున్నా తండ్రి. గొప్ప దేవుడైన మా యేసయ్య నీకే వందనములు నా ప్రభ. ఇదిగో నా తండ్రి పౌలు గారు చెప్పిన రీతిగా దేవుని ఎదుట శ్రమలు ఎన్నదగినవి కావన్నావు నా తండ్రి. నా ప్రభ ఎన్నో శ్రమలు నా ప్రభ శోధనలు బాధలు నా ప్రభ సంభవించినప్పుడు నాట ప్రభ వాటి యందు మేము ఆనందించి సంతోషించేవారుగా సహాయం చేయవలసిందిగా వేడుకొంచున్నా తండ్రి. శ్రమల్లో కృంగిపోకుండా నా ప్రభ దిగులు పడకుండా దుఃఖపడకుండా వాటి యందు సంతోషించి ఆనందించి శ్వాసంతో నా ప్రభ ముందుకు కొనసాగే భాగ్యం దయచేయవలసిందిగా వేడుకొంచున్నా తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు
చెల్లించుకొంచున్నా తండ్రి. గొప్ప దేవుడైనా మా యేసయ్య నీకే వందనాలు నా ప్రభా. నేను యేసప్పునైతే నా ప్రభా అన్నులు అమ్మివేశారు కానీ నా ప్రభ కీడి చేయాలని తలంచారు కానీ నా ప్రభ అది వాళ్ళ మేలు కొరకే జరిగిందని తన ఉత్తరం ఇచ్చాడు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నా తండ్రి. గొప్ప దేవుడు అయినా మా యేసయ్య నీకే వందనాలు స్తోత్రము నా ప్రభ. అపవాది అయితే నా ప్రభ ఎవరిని మింగుదునని గర్జించి సింహాలే తిరుగుతుంది కాబట్టి ఆయన మేము స్థిర బుద్ధి కలిగి నా ప్రభ వాటిని ఎదిరించుటకు నా ప్రభ నీ సర్వాంగ కాచి నీ వాక్యాన్ని ధరించుకొని నా ప్రభ ఈ లోకమందు నా ప్రభ మీ ఎదుర్కొంటకు నా ప్రభ శక్తిని దయచేయవలసిందిగా వేడుకొంచున్నా తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నా తండ్రి. గొప్ప దేవుడైన మా యేసయ్య నా తండ్రి నా ప్రభ విమోచించబడటం అంటే నా ప్రభ మాట్లాడుతూ వస్తున్నదే పాత నిబంధనలు నా ప్రభ ఎలా చెల్లించాలని మాట్లాడుతుంది. ఇప్పుడైతే నా తండ్రి నా పాపం నుంచి నా ప్రభ మమ్మల్ని విడిపించిన దేవుడు, విమోచించిన దుష్టకాలం నుంచి దుర్నీతి కాలం నుంచి కష్టకాలం ఆ పాపముల నుంచి నా ప్రభ మమ్మల్ని విమోచించి నా ప్రభ మమ్మల్ని రక్షించుకున్న దేవుడు అయినందుకే నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నా తండ్రి. నీకే వందనాలు నా ప్రభ స్తోత్రాలు చెల్లించుకొంచున్నా తండ్రి. నా ప్రభ ఎంత నిరీక్షణ కలిగి నా ప్రభ ఏవైతే స్థిర మనసు కలిగి నా ప్రభ తన ప్రాణమును ఆత్మను మనసును నా ప్రభ ఈ వైపు త్రిప్పుకొని నిన్ను ఆధారం చేసుకొని ఎలా అందరూ విడిచినా నా ప్రభు నాకున్నాడని నా ప్రభ విమోచకుడు సజీవుడని ఎలా సాక్ష్యం ఇచ్చాడు నా ప్రభ జీవితం మేము కలిగి ఉండటకు మా అందరిని మీరు సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నా తండ్రి. నా వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి నా తండ్రి. నా ప్రభ వాక్యానుసరమైన జీవితం జీవించటకు మమ్మల్ని అందరినీ మీరు నా ప్రభ బలపరచవలసిందిగా వేడుకుంటే ఇక్కడ చేరున్న మమ్మల్ని అందరినీ నీకు జ్ఞాపం చేసుకొని ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. చీకటి చిక్కులు చుట్టూ ఆవరించిన చిక్కులు ఎక్కువై విసికించిన చిక్కటి చీకటులు చుట్టూ ఆవరించిన చిక్కులు ఎక్కువై విసికించిన ఒక్క నిమిషము విడిచిపెట్టవు పక్క నుండి అన్నీ సరిచేస్తానని ఒక్క నిమిషము విడిచిపెట్టను పక్క నుండి అన్నీ సరిచేస్తానని వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. మహోన్నతన తండ్రి పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఈరోజు ఈ రీతిగా నన్ను ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మరోసారి బైబిల్ స్టడీ కూడికలో ప్రభా ఈ రీతిగా నీ సన్నిధానంలో నీ వాక్యం ధ్యానించడానికి కృపనిచ్చారు. ఏబు గ్రంథము 19వ అధ్యాయంలో ఉండి దేవా ఏబుకున్నటువంటి అభిప్రాయాలు ఆయన ఏబు స్నేహితులు ఆయన పట్ల ఉన్న బాధలు మాటలు తండ్రి మాకు వివరిస్తూ వచ్చారు. మా జీవితంలో కూడా ఈ లోకంలో తండ్రి ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎలాగ ఎదుర్కోవాలో ఎలా నిలబడాలో అంత గొప్ప దేవుడవో తెలుసుకొని నేను మహిమపరుచున్నట్లు ఏ స్థితిలోకి వెళ్ళినా నిలబడి నీ నామను గణపరుచున్నట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. మానవుల యొక్క సహాయము మానవుల యొక్క ప్రేమ అశాశ్వతమైందని నీ వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. నీవు కదలని దేవుడవు స్థిరమైన దేవుడు నిరంతరం ఉండే దేవుడు మీతోనే సాగిపోయే కృప మాకు దయచేయండి. పరిస్థితులు ఏవైనా నాయన కాలము మారినా నువ్వు మారని దేవుడవు నిరంతరం ఉండే దేవుడు కనుక నీ వాక్యానుసారంగా నిలబెట్టి అన్ని పరిస్థితులకు సరిపోయిన విశ్వాసం సహనం ఓర్పు ధైర్యము మాకు ఇచ్చి నడిపించి నీ మహిమలో నైనా మీరు ప్రతి అవసరతలు తీర్చగల దేవుడు తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడు కనుక మీరు నడిపించి మహిమ పొందుకుంటారని మా అందరి ద్వారా కేవలం ఆస్తి అయినా సరే బంధువులైనా సరే ఆరోగ్యమైనా సరే కేవలం నీ నామానికే మహిమ కలుగున్నట్లుగా మా జీవితాలను నడిపించి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అందుకే పౌలు గారు అన్న మాట తండ్రి నా బ్రతుకు మూలంగా అయినా సరే నా చావు మూలంగా అయినా సరే దేవుడు నా శరీరం అందు గణపరచబడాలి అని నైనా ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో జీవించినట్లుగా ప్రతి ఒక్కరు అలాంటి దేవా తండ్రి గొప్ప ఉద్దేశంతో ఆశతో నిరీక్షణతో జీవిస్తూ నేను మహిమపరుచినట్లు కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన ఆలకించమని
మా ప్రభును అతి త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదాల కారణభూతుడు మన తండ్రి అయిన దేవుని దేవునియు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సావాసం, సమాధానం, సంతోషం మనందరికీ సకల పరిశుద్ధులకును వాక్యమింటున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. దేవుడి మీద దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.